వెల్కమ్ టు మై ఛానల్ సాయి కుమార్ భార్గవి వ్లాగ్స్. ఇప్పుడే రీల్స్ చేసిన, సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సండే టైం 12:30 అవుతుంది. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. చికెన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ మిక్సీలో అయితే ఫస్ట్ ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా అల్లం, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి, ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకున్న బాగా మెత్తగా. ఈసారి అయితే కారం వేయట్లేదు, పచ్చిమిర్చి వేసి. మనకి చిల్లీతో ఒక టేస్ట్ వస్తుంది, కారంతో ఒక టేస్ట్ వస్తుంది కదా. మీకు చిల్లీతో చికెన్ కర్రీ ఇష్టమా, కారం వేస్తే ఇష్టమా చెప్పండి. కాకపోతే కలర్ డిఫరెన్సియేషన్ ఉంటుంది ఇక్కడ, గ్రీన్ అండ్ రెడ్ కలర్. ఈరోజు అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. నెక్స్ట్ మనము న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం మిక్సీ పట్టేలోపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2025లోకి అయితే మనం అడుగు పెట్టబోతున్నాం. మీ రెజల్యూషన్స్ ఏంటి? లాస్ట్ ఇయర్ నేను నా రెజల్యూషన్ వీడియో యూట్యూబ్లో పెట్టిన, బట్ అవన్నీ చెప్పడానికి బాగున్నాయి కానీ నేను ఏమీ చెయ్యలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్గా చెప్పాలంటే ఏం చేయలేదు. ఫోన్ వాడడం తగ్గిద్దాం అనుకున్నా, ఇంకా చాలా ఉండే అందులో, బట్ నేను అవి చెప్పడంతోనే సరిపోయింది కానీ అసలు చేయలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కిడ్స్ కొంచెం పెద్ద అయ్యేంత వరకు మనం ఏమీ చేయలేమని నాకైతే అర్థమైపోయింది. నేను అందుకే యూట్యూబ్లో కూడా గ్యాప్స్ ఇస్తూ ఉంటా వీడియోస్ పెట్టడానికి. ఇంకా చికెన్ అయితే తేలేదు, మా హస్బెండ్ బయటికే తెల్లిరు చికెన్ తేవడానికి. సో నేను ఈలోపు ఇది ప్రిపేర్ చేసేస్తున్నా. పిల్లలు చైర్స్ ఎక్కుతున్నారని మా వాళ్ళు వంట బండ పైన పెట్టిర్రు చైర్స్. ఈలోపు ఇంకా నేను ఇంట్లో బట్టలు ఉతికినవి ఉంటే అవన్నీ ఫోల్డింగ్ చేసేస్తున్నా. చైర్స్ తీసి సైడ్కి పెట్టేస్తున్నా. చికెన్ వచ్చేలోపు దాంట్లోకి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసేసుకున్నా, ఆనియన్స్ది ఇంకా పచ్చిమిర్చిది. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డింగ్ అయితే వేస్తున్నా బట్టలు. ఫోల్డింగ్ అంటే మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టము. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైమ్స్ అప్పుడప్పుడు అట్లా ఇంటికి వచ్చేవాళ్ళు. నేను మడతబెట్టిన బట్టలను చూసి ఇంత మంచిగా ఫోల్డింగ్ చేస్తున్నావు అని అనేవాళ్ళు మా ఫ్రెండ్స్. నాకు కూడా చాలా ఇష్టం. అంటే నాకు ఏదైనా నీట్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, లేకపోతే కోపం వస్తుంది. ఏందో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అసలు కోపం వస్తుంది నీట్గా లేకపోతే కోపం వస్తుంది అంటుంది. ఎప్పుడు ఇదే టాప్ వేసుకుంది అనుకుంటురా. బికాజ్ ఇప్పుడు ఫీడింగ్ మదర్ని కాబట్టి ఇంకా ఎక్కువ డ్రెస్సెస్ అన్నీ ఫిట్ అయిపోయినాయి, యూజ్ చేయలేకపోతున్నా నా పాత డ్రెస్సెస్. అందుకే ఇప్పుడైతే కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటున్నా. చూద్దాం ఫర్దర్గా. చిన్నోడు ఇంకా ఫీడింగ్ బంద్ చేయలేదు, మిల్క్ మానేయలేదు. మిల్క్ బంద్ చేసినాక వేరే డ్రెస్సెస్లో చూస్తారు నన్ను అయితే. ఇప్పుడైతే ఫటాఫట్ బట్టలు అయితే మడత పెట్టేస్తా. ఒక పక్క బట్టలు మడత వేసుకుంటానే, ఇంకో సైడ్ అయితే రైస్ కడిగి పెట్టేసిన. ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి. వాళ్ళు వచ్చేలోపు రైస్ సగం అవుతుంది కదా. ఇంకా రైస్ అయితే పొంగుతుంది, అన్నం అయితే పొంగుతుంది. ఇంకా అది చిన్న వేసేసి మిగతాది. ఇంకా చికెన్ కర్రీ అయితే సింపుల్ ఇంకా వండడము. ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నా 1/2 kg చికెన్కి. ఇంకా మనం మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో వేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన అంతా పోయినాక చికెన్ వేసుకుంటున్నా. ఇంకా మిక్సీలో ఉన్నదంతా అందులో అయితే వేసేసి, ఈలోపు అయితే రైస్ అయితే అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టేసి గ్యాస్ మీద అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నా. రైస్ది మనకి ఒకటి పెద్ద ఒకటి చిన్న వస్తుంది కదా మంట గ్యాస్ది. పెద్ద దాని మీద కర్రీ పెట్టేసుకొని చిన్న దాని మీద రైస్ పెట్టేసిన. అన్నం అయితే ఈలోపు ఉమ్ముతుంది. ఇక నెక్స్ట్ అందరూ వండేలానే వండేసిన. కర్రీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, అవసరం వచ్చింది కర్రీ టేస్ట్ అయితే. మార్నింగ్ నుంచి చూస్తున్నా వీడియో ఎడిటింగ్ చేద్దామని. పిల్లలు అస్సలు సైలెంట్గా ఉండట్లేదు, ఇక లాభం లేదనేసి వీడియో ఎట్లానే ఎడిట్ చేస్తున్నా. సౌండ్స్ వస్తున్నా కూడా ఇప్పుడు వీడియో సౌండ్ వస్తానే ఉంది. అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒకటే లొల్లి, అసలు పేషెన్స్ అంతా పోతుంది. ఇక కంట్రోల్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇక్కడ అయితే కర్రీ మీరు చూస్తున్నారు కదా, ఇక ఇట్లానే వండేస్తున్నా. ఈ పిల్లలతోనైతే వేగలేమురా బాబు. అసలు వీళ్ళు ఎప్పుడు పెద్దగా అవుతారా అనిపిస్తుంది, కానీ ఇట్లానే ఉంటే క్యూట్ అనిపిస్తుంది. అట్లానే ఒక్కొక్కసారి వేగలేకపోతున్నా నేనైతే. ఈలోపు అయితే దీంట్లోకి మనకు గ్రేవీ కావాలనుకుంటే టమాటా పేస్ట్ వేసుకోవచ్చు. అందుకే ఇంకా మా ఆయన టమాటాస్ కట్ చేసి ఇస్తా అన్నాడు. ఓకే అని చెప్పిన. నేనేమి మా ఆయనతో వంట చేపిస్తలేదు, తనకు ఇంట్రెస్ట్ ఉండి తను చేస్తుండు.
మళ్ళీ మీరు అందరు అనుకుంటారు కదా, అబ్బా వీళ్ళ ఆయనతో కూడా వంట చేపిస్తుంది అబ్బో అన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి, అందరు కాదు కొంతమందికి. ఆయనలు ఎవరి వైఫ్స్కి వాళ్ళ హస్బెండ్స్ హెల్ప్ చేయొద్దా అసలు? ఈ రోజుల్లో ఎవరు హెల్ప్ చేయకుండా ఉండట్లేరు, అందరు హెల్ప్ చేస్తారు. మా ఆయన కూడా అంతే, మా ఆయన చాలా మంచోడు, మంచిగా హెల్ప్ చేస్తాడు. ప్లస్ తనకి ఇంట్రెస్ట్ కట్టింగ్ కానీ ఇట్లా మిక్సీ పట్టడం కానీ, ఇంకా నేను వద్దన్నా కూడా చేస్తాడనమాట. ఇక టమాటా పేస్ట్ కూడా ప్యూరీ అయినాక కొంచెం మంచిగా మెత్తగా ప్యూరీలా వేసేసుకొని ఇది కూడా అందులో వేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాతకి కారం వేసుకొని కొత్తిమీర వేసుకుంటే అంతే రెడీ. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని. ఈలోపు అది ఉడుకుతుంటేనే ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఏమైనా ఉన్నాయనుకో వస్తువులు అవన్నీ తీసేస్తా. సపరేట్గా మళ్ళీ మనం కిచెన్లోకి వచ్చి అవన్నీ సర్దుకునే బదులు ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి కిడ్స్ మా ఆయన చూసుకుంటుంది కాబట్టి ఫటాఫట్ అన్నీ సర్దేసుకుంటే అయిపోతుంది. ఇంకా పిల్లలు ఉంటే పని కాదు కదా. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా మిర్చి వేసుకోకుండా ఎప్పుడు కారం వేసుకొని తింటున్నారా? సో ఈ వీడియో చూస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ ఇయర్ 2024లో ఇదే నా లాస్ట్ వీడియో. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే 2025 నుంచి అయినా నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టి మంచిగా మనీ రావాలని కోరుకుంటున్నా. నేనైతే ఎట్లా అవుతుందో చూడాలి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ సీ యూ అనదర్ బ్లాగ్.